చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత శేషాచల అడవుల ఎర్రచందనం స్మగ్లర్లని ఉక్కు పాదంతో అణిచివేస్తా, వాళ్ళ భరతం పడతా, వాళ్ళ అంతు చూస్తా, దొరికినటువంటి ఎర్రచందనాన్ని అమ్మి ఆ సొమ్ముతో రైతులకందరికీ కూడా 1.5 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, డ్వాక్రా ప్రతి మహిళా సంఘానికి 1,00,000 రూపాయలు పొదుపు చేస్తా, వాళ్లకు అందిస్తా ఆ సొమ్ముతోనని చెప్పటం జరిగింది. 11 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 4 జిల్లాల పరిధిలో అపారమైనటువంటి అటవీ సంపద, దొంగల రూపంలో ఉన్నటువంటి బంగారు ఖజానా శేషాచల అడవులలో నిక్షిప్తమై ఉన్నది. ఈ 11 లక్షల ఎకరాల విస్తీర్ణములో దాగి ఉన్నటువంటి ఈ అటవీ సంపద విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 40 లక్షల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ ఎర్రచందనపు జపం చేయటం ద్వారా ఈ ఎర్రచందనం మరింతగా దాని గిరాకీ పెరిగి ఈయన గారు ఈ ఎర్రచందనం స్మగ్లర్ల మీద పత్రికా సమావేశాలలో బీరాలు పలకటమే తప్ప ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం మూలంగా ప్రతిరోజు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి అపారమైన ఎర్రచందనం దొంగల్ని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత అనునిత్యము 100 కోట్ల రూపాయల ఎర్రచందనం తరలిపోతోంది విదేశాలకు. జవాది, తిరువణ్ణామలై, ఏలూరు ప్రాంతాల నుంచి ప్రతిరోజు కనీసం 500 మంది చొప్పున ఈ రోజున శేషాచలం కొండల్లోకి పాత్రికేయ మిత్రులనందరినీ కూడా తీసుకువెళ్ళగలిగితే ఈ ప్రభుత్వం ఏ క్షణానైనా కూడా 5,000 మంది నిరంతరం ఈ ఎర్రచందనం దొంగల్ని నరుకుతూనే ఉన్నారు. బయటేమో చంద్రబాబు నాయుడు గారు ఎర్రచందనం స్మగ్లర్ల పీచమణి చేస్తున్నాను అని చెబుతున్నారు. కానీ వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉన్నది. ఈ రాష్ట్ర బడ్జెట్ 1,00,00,000 కోట్ల రూపాయలదైతే ఒక్క శేషాచల కొండల్లో మాత్రమే దాగి ఉన్నటువంటి ఈ బంగారు ఖజానా విలువ 40 లక్షల కోట్ల రూపాయలు. ఈ ప్రాకృతిక సంపదను దీని మీద విపరీతమైనటువంటి చర్చ చేసి గిరాకీ పెంచి విదేశాలకు బాటలు పరిచింది చంద్రబాబు నాయుడు గారి చర్యలే తప్ప మరింకొకటి కాదు. సాక్షాత్తు మేము చేసినటువంటి ఆరోపణలు కావివి. సాక్షాత్తు టాస్క్ ఫోర్స్ చీఫ్ అయినటువంటి ఈ రోజున ఐజీగా ప్రమోషన్ వచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ చీఫ్ కాంతారావు గారు నిన్న దానికి సంబంధించినటువంటి సమావేశంలో మా వాళ్లే మాయగాళ్ళు, ఒక ఎస్పీ తన వాహనంలో స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఎర్రచందనాన్ని దొరికిపోతే అతని మీద ఏ చర్య తీసుకోకుండా సీసీలను ఎస్ఐని మాత్రమే సస్పెండ్ చేసి అతనికి ప్రమోషన్ ఇచ్చి ఈ టాస్క్ ఫోర్స్ చీఫ్గా
ఆ ఐజీని రాయలసీమకు వేశారు అని అన్నటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం చేస్తున్నది కాదు సుమా. సాక్షాత్తు టాస్క్ ఫోర్స్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి, ఐజీగా ప్రమోషన్ వచ్చినటువంటి కాంతారావు గారు నిన్న చెప్పినటువంటి మాట మొత్తం ఒక భూకంపం సృష్టిస్తోంది. ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ చంద్రబాబు గారు కల్పించారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఆయన వాహనంలో కుక్కలతోటి దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్, మామండూరు చెక్ పోస్టులో దాన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఆ సీసీని సస్పెండ్ చేయించినారు. ఆయన్నే ఐజీగా వేసినారు చంద్రబాబు వచ్చిన తర్వాత. ఆయన ఆధ్వర్యంలో ఎర్రచందనం స్మగ్లర్లని భరతం పట్టాను అని చెప్తున్నాడు ఈయన. సాక్షాత్తు ఒక ఏఎస్పీ ఫైలుకు 5 లక్షల రూపాయలు లంచాలు మింగేవాడు ఎర్రచందనాన్ని ఏ రకంగా అరికట్టడానికి సహకరిస్తాడు అనేటువంటి విమర్శ కూడా నేను చేస్తున్నటువంటిది కాదు సుమా. ఆ టాస్క్ ఫోర్స్ చీఫ్ కాంతారావు గారు చెప్తున్నటువంటి మాట. మాకు కమిటీ వేశారు, టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల క్రితం ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తే 5 నెలలకు ముందు వరకు టాస్క్ ఫోర్స్కు ఏ రకమైనటువంటి అధికారము ఇవ్వలేదు అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆయనే సుమా. ఏ రకమైనటువంటి అధికారాలు ఇవ్వాల? ప్రభుత్వ జీవో ప్రకారమే 463 మందిని సిబ్బందిని తుప్పు పట్టినటువంటి తుపాకులతో, అవి ఒక్క బుల్లెట్ కూడా దాని నుంచి బయట వచ్చేటువంటి పరిస్థితి లేదు, అలాంటి తుపాకులతో 463 మందిని పంపుతున్నాము అనేది జీవో ఇచ్చి 150 మంది పోలీసు సిబ్బందిని నియమించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒక డిఐజీ, 3 డిఎస్పీలు, 2 సిఐలతో కాలక్షేప కార్యక్రమమే ఇంతకాలము టాస్క్ ఫోర్స్ రూపంలో జరిగింది తప్ప మరొకటి లేదు. ప్రతిరోజు 5,000 మంది ఎర్ర కూలీలు 100 కోట్ల రూపాయల అపారమైనటువంటి ఈ ఎర్ర దుంగల్ని కొట్టి కిందికి తరలిస్తే దానికి కావలసినటువంటి సరఫరా కార్యక్రమానికంతా చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి సహకరిస్తోంది అన్నది అక్షర సత్యం. పేరుకు మాత్రమే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము ఎర్రచందనాన్ని అరికట్టాము అని. ఈ మధ్య కాలంలో నేను దీని మీద విమర్శ చేస్తే కనీసం సమాధానం కూడా ఇవ్వాల చంద్రబాబు గారి ప్రభుత్వం. అదే విమర్శ ఈ రోజున సాక్షాత్తు ఈ ఎర్రచందనాన్ని అరికట్టడానికి నియమింపబడ్డటువంటి డిఐజీ అందరి ముందర గత 2 సంవత్సరాలుగా మానసిక క్షోభను అనుభవించాను. మాతో పనిచేస్తున్నటువంటి ఒక డిఎస్పీ ఈ క్షోభతో ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్నటువంటి భయంతో 2 కానిస్టేబుళ్లను ఆ రక్షణగా ఆ డిఎస్పీకి నియమించినాను నేను అని ఆయన చెబుతున్నారంటే ఎక్కడ ఎర్రచందనం అరికట్టబడుతోంది? చంద్రబాబు గారికి ఈ మధ్య కాలంలో మేము చెప్పడం కూడా జరిగింది. ఈ తరలిపోతున్నటువంటి ఈ అటవీ సంపదంతా కూడా బాంబే, చెన్నై లాంటి పోర్టుల దగ్గర మామూలు కలప పేరుతో చైనా, జపాన్ దేశాలకు తరలి వెళ్ళి 1 టన్ను 1.2 కోట్ల రూపాయల విలువతో మారిపోతోంది. దాన్ని చట్టం చిన్న సవరణ. ఈ ఎర్రచందనం మామూలు కలప కాదు, ఇది అత్యంత
ప్రామాణికత కలిగినటువంటి కలప అని కస్టమ్స్లో చిన్న చట్టపు మార్పు చేయటానికి కూడా 2.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏమాత్రము ప్రయత్నం చేయలేదు. చేయకపోగా అటవీ సంపద ఇంత పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి మనం పత్రికా సమావేశాలతో ఎర్రచందనం అంతా కూడా ప్రతిపక్ష నాయకులే దోపిడీ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసేసి ఈ తూతూ మంత్రపు తుపాకులంతా కూడా కొద్దిమంది సిబ్బందికి అడవులేకి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా చేసి ఆ ఎర్రచందనం దొంగలు కత్తిరించే వాళ్ళ దగ్గర నుంచి కొని రోజుకు 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ ఎర్రచందనం స్మగ్లర్లుగా మారటానికి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు. ఇది కేవలం ఒక ఆరోపణ కాదు. ఆయన చెప్పారు, ఐజీ గారు, అపారమైనటువంటి సంపద, ఈ సంపదను కాపాడుకుందాం. ఈ జల్లికట్టు ఉద్యమంలో ఏ రకంగా తరలి వచ్చారో ఈ సంపదను కాపాడుకోవటానికి కూడా మనమందరం కూడా ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలనని ఒక ఐజీ స్థాయి అధికారి మానసిక వేదనతో ప్రాధేయపడుతున్నారు. అంటే పాపం ఆయనకున్నటువంటి పరిమితులతో మేము 80% పైగా తగ్గించినాము స్మగ్లింగ్ అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 8% స్మగ్లింగ్ కూడా అరికట్టబడలేదు. 11 లక్షల ఎకరాల సుక్షేత్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ 5,000 మంది కూలీలతో నిరంతరం నరకబడేటువంటి ఎర్ర సంపద 3 డిఎస్పీలు, 1 డిఐజీ పేలని తుపాకులతో నిరంతరం కవాతులకు సిద్ధపడేటువంటి మామూలు కానిస్టేబుళ్లతో అరికట్టేటువంటి విషయం కాదిది. 4 నక్సలైట్లు అడవుల్లో ఉన్నారు అంటే ఆక్టోపస్ దళాలు బెటాలియన్లే హెలికాప్టర్లతో సహా దాడి చేయటానికి సిద్ధపడుతుందే ప్రభుత్వం. 40 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ అపారమైనటువంటి బంగారు ఖనిజాన్ని నిరంతరం 100 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంటే ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి గ్రే హౌండ్స్ లాంటి దళాలను పంపరా చంద్రబాబు గారు? మీరు ఊరికనే ప్రకటనలో ఒక జీవో ఇచ్చేసి ఎర్రచందనానంతా అరికట్టేసినామని చెప్తున్నారా? రోజుకు 100 కోట్ల చొప్పున ఈ 2.5 సంవత్సరాలలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 2.5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్ర చందనం చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆయన అండదండలతో, ఆయన పూర్తి సహకారంతో ఆయన మనుషులే ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ రోజున మా విమర్శగా మా మీద దాడి చేయటం కాదు, మీరు సమాధానం చెప్పాలి. ఐజీ చెప్పినటువంటి ఈ విషయాలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు గారికి ఉన్నది. తప్పించుకుపోలేరు మీరు. ఎంత అపారమైనటువంటి సంపద దోపిడీ కాబడుతుంటే ఇది మన చిత్తూరు, కడప జిల్లాలలోనే ఈ 40 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఎర్రచందనం 80% పైగా మన 2 జిల్లాలలోనే ఉంది మిత్రులారా అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మనం ఏ రోజున ఎప్పుడు అడవుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వం మనల్ని తీసుకువెళితే ఎప్పుడు కూడా 5,000 మంది ఎర్రచందనం స్మగ్లర్లు నిరంతరం రాత్రింబవళ్ళు అక్కడ ఆ అటవీ సంపదను పూర్తిగా చదును చేస్తున్నారు. ఈ తుప్పు పట్టిన తుపాకులతో
463 మందిని చెప్పి కేవలం 150 మందితో కూడా నింపనటువంటి వ్యవస్థతో డిఎఫ్ఓలు ఉండరు, ఏసీఎఫ్లను వెయ్యరు, వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడతారు, వాళ్లకు ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు, అడవుల్లోకి వెళ్ళేటువంటి పర్మిషన్లు ఇవ్వరు, ఇచ్చినా వాళ్లకు దాడి చేసేటువంటి అధికారాలు ఇవ్వరు. ఇవన్నీ కూడా వారు చెప్పినటువంటి విషయమే. మాకు అధికారాలు కూడా ఇవ్వలేదు 1.5 సంవత్సర కాలమునని. ఇంత దారుణమైనటువంటి రీతిలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ దోపిడీ చేస్తున్నది. ఎర్రచందనాన్ని తరలిపోతున్నటువంటి ఈ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. చంద్రబాబు గారు, మీకు దమ్ముంటే తరలిపోతున్నటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి. మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయంగానే మీరే వాళ్లకు సహకరిస్తున్నారని మీ తాబేదారుల చేత మా మీద దాడి చేయించేటువంటి కార్యక్రమాలు కాదు మీరు చేయవలసింది. ఆ దొంగల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్లను పట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలి. కానీ చేయరు మీరు. ఎందుకంటే ఈ దొంగతనం, ఈ దోపిడీ చేస్తున్నటువంటిది చంద్రబాబు గారి అండదండలతో. చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు అతి కొద్దిగా జరుగుతున్నటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా, విశృంఖలంగా చంద్రబాబు గారి ప్రభుత్వ అండదండతో రోజుకు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద తరలిపోతోంది. మిత్రులారా, ఒక్కసారి ఈ టాస్క్ ఫోర్స్ ఐజీ చెప్పినటువంటి విషయాలను లోపలికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పాటికే ఆయనను ఏ రకంగా బెదిరిస్తున్నారో, ఏ రకంగా ఆయన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారో, ఈ చెప్పిన దాని మీద వ్యతిరేకంగా మాట్లాడమని ఆయన మీద ఒత్తిడి కూడా తెస్తున్నారు చంద్రబాబు గారు. సహించలేరు అన్నటువంటి విషయాలు మనకందరికీ కూడా తెలుసును. నిజాయితీగా, నిర్భీతిగా, భయం లేకుండా జరిగినటువంటి వాస్తవాన్ని గట్టిగా నిలదీసి ప్రశ్నించినటువంటి ఆ ఐజీ కాంతారావు గారిని అభినందిస్తున్నాం. చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ దోపిడీకి నిజాలు నిగ్గు తేల్చడానికి సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత గాని, సిబిఐ చేత గాని వెంటనే విచారణ జరిపించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆయన ఎవరు సార్ మధ్యలో? ఆయనకు కుర్చీలో కూర్చున్నప్పుడు తప్ప మిగతా అప్పుడు ఆయనకు ఆ హోమ్ మినిస్టర్ అనే విషయం కూడా తెలియదే. ఆయన జిల్లాలో ఉన్న, ఆ ఊరి పల్లెలో ఉన్న ఒకటే. మాకు అధికారం ఉన్నదా సింహం గారు? ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఒక వాస్తవాలను ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్ళేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను చంద్రబాబు గారు నిరంతరం మా మీద దాడులు చేస్తూ ఉన్నా కూడా నిర్భీతితో చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడుతున్నాం. అవును సార్. దీన్ని కార్యాచరణగా ప్రజా పోరాటాన్ని నిర్మిస్తాం. ఎందుకు మంచి ఇప్పుడు మళ్ళీ దాని మీద పెడతాం. అది ఎలాగో మేము చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని అది చేస్తే తగ్గకపోతారు. ముఖ్యమైన విషయం. వచ్చిందా?